నమస్తే వెల్కమ్ టు హై న్యూస్. సినిమా స్టార్లు, రాజకీయ ప్రముఖులు, బుల్లితెర సెలబ్రిటీలు, యూట్యూబర్లు పట్టుబడ్డారంటూ ఈ మధ్య రేవ్ పార్టీలో వార్తలు వస్తున్నాయి. గోవా, ముంబై, పూణే, నోయిడా, హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని మెట్రో సిటీలన్నీ ఈ రేవ్ పార్టీలతో సందడిగా మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవ్ పార్టీలు నిర్వహించే వారిని అరెస్టు చేసిన సందర్భాలు బ్రేకింగ్ న్యూస్లుగా మారుతున్నాయి. ఇంతకు రేవ్ పార్టీలు నిర్వహించడం, అందులో పాల్గొనడం నేరమా? ఆ పార్టీలకు మిగతా పార్టీలకు తేడా ఏంటి? అసలు రేవ్ పార్టీలో ఏం జరుగుతుంది? ఈ రేవ్ పార్టీల కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇండియాలో ఇప్పుడు రేవ్ పార్టీలనే మాట బాగా వినిపిస్తుంది. వాస్తవానికి రేవ్ పార్టీలు అని ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఏదైనా పార్టీలో చట్ట విరుద్ధమైన పనులు, నీతి బాహ్యమైన చేష్టలు చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ పార్టీని రేవ్ పార్టీ అని పిలుస్తారు. రేవ్ అంటే పిచ్చి చేష్ట అని అర్థం. మత్తులో చేసే పిచ్చి పనులతో కూడిన పార్టీనే రేవ్ పార్టీ అని వాడుకలో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రేవ్ కల్చర్ ఇండియన్ కల్చర్ కాదు. ఇది యూరోపియన్, అమెరికన్ కల్చర్ల నుంచి ఇండియాకు వచ్చింది. ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా మ్యూజిక్ సృష్టించి దానికి అనుగుణంగా పిచ్చి పిచ్చిగా డాన్స్ వేసి యూరోపియన్ టెక్నో హౌస్ పార్టీలు 1980 దశకంలో ప్రారంభమయ్యాయి. మత్తులో జలసా చేసే యువత హోరెత్తించే మ్యూజిక్ ఆస్వాదిస్తూ స్టెప్పులు వేయడం ఈ టెక్నో హౌస్ పార్టీల పద్ధతి. అదే సమయంలో అమెరికాలో కూడా అమెరికన్ హౌస్ మ్యూజిక్ అనే పద్ధతి వచ్చింది. గంటకు 120 నుంచి 130 వరకు బీట్స్ మారుతుంటే దానికి అనుగుణంగా డాన్సులు వేయడం అమెరికన్ హౌస్ కల్చర్. చాలా వేగంగా మారే బీట్స్ కు అనుగుణంగా అంతే వేగంగా స్టెప్పులు మారుస్తూ డాన్సులు చేసే పద్ధతి. వేగంగా డాన్స్ చేయడానికి, అలసిపోకుండా ఉండడానికి శరీరాన్ని ఉద్రేకపరిచే ఉత్ప్రేరకాలను వాడతారు. మన వాడుక భాషలో వాటిని డ్రగ్స్ అని పిలవచ్చు. డ్రగ్స్ వాడకం చాలా యూరోపియన్, అమెరికన్ దేశాల్లో చట్టబద్ధమే. కాబట్టి అక్కడి పార్టీలో డ్రగ్స్ వాడకం పెద్ద నేరం కూడా కాదు. అందుకే వాటిని రేవ్ పార్టీలంటూ ప్రత్యేకంగా పేరు పెట్టి హంగామా చేయరు. ఎవరిష్టం వారిది అన్నట్లుగా మిగతా వారు వదిలేస్తారు. యూరోపియన్ కల్చర్ మొదట పాకే గోవాకి మొదట ఈ రేవ్ పార్టీ కల్చర్ వచ్చింది. గోవాలోని వివిధ క్లబ్బుల్లో 1990 దశకంలోనే ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా మ్యూజిక్ ప్లే చేసి పబ్బుల్లో మగ ఆడ అనే తేడా లేకుండా డాన్సులు చేసే కల్చర్ వచ్చింది. తర్వాత ముంబై, పూణే, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు వ్యాపించింది. మొదట్లో బార్లలోనే మందుబాబులకు కనువిందు చేసేందుకు డాన్సర్లు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ డాన్సులు చేసేవారు. వాటిని క్యాబరెట్ డాన్సులు అని పిలిచారు. పార్టీలు చేసుకోవడం, మందు తాగడం, డాన్స్ వేయడం, సిగరెట్లు కాల్చడం వరకు మన దేశంలో నిషేధం కాదు. కానీ డ్రగ్స్ వాడడం, నగ్నంగా డాన్సులు వేయడం, పార్టీల పేరుతో వ్యాపారం చేయడం మాత్రం ఇండియాలో చట్టవిరుద్ధం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇండియాలోని బార్లలో క్యాబరెట్ డాన్సులను నిషేధించారు. దీంతో ఈ జల్సాలకు, క్యాబరెట్ డాన్సులకు అలవాటు పడ్డవారు రహస్యంగా పార్టీలు చేసుకుంటూ క్యాబరెట్ డాన్సులను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. అవే రేవ్ పార్టీలుగా మారాయి. ఈ పార్టీలను రేవ్ పార్టీలనే పేరు పెట్టి చట్ట వ్యతిరేక చర్యగా పరిగణిస్తున్నారు. నిజానికి రేవ్ పార్టీలు చాలా రహస్యంగా జరుగుతాయి. చాలా ఖర్చుతో కూడుకున్న పార్టీలు కూడా. ముందుగా నిర్ణయించుకున్న కొద్ది మందిని మాత్రమే ఈ పార్టీలకు ఆహ్వానిస్తారు. బడా బాబులు తమ బర్త్డే సందర్భంగానో మరో అకేషన్లోనే మిత్రులకు మజా ఇవ్వడం కోసం ఆ పార్టీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా నగరాలకు దూరంగా ఉండే ఫామ్ హౌస్లలో రహస్యంగా ఈ రేవ్ పార్టీలు జరుగుతాయి. కొన్ని రేవ్ పార్టీలు రాత్రి 10 నుంచి ఉదయం 10 వరకు, అంటే 12 గంటల పాటు జరిగితే మరికొన్ని 24 గంటల పాటు జరుగుతాయి. 3 రోజుల పాటు లాంగ్ వీకెండ్ పేరుతో జరిగే రేవ్ పార్టీలు కూడా ఉంటాయి. ఈ పార్టీలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించుకునే బదులు ఏమి జరగదు అని ప్రశ్నించుకుంటే బెటర్. ఇందులో గంజాయి నుంచి మొదలుకుని వివిధ రకాల డ్రగ్స్ సరఫరా చేస్తారు. ఎవరికి ఏది కావాలో ముందే తెలుసుకుని దాన్ని అందిస్తారు. ఈ మధ్య మరీ దారుణంగా పాము విషయం కూడా మందులో కలిపి పోస్తున్నట్లు తేలింది. ఇటీవలే నోయిడాలో జరిగిన ఓ రేవ్ పార్టీలో పాము విషయం సరఫరా చేస్తున్నట్లు బయటపడింది. ఈ కేసులోనే హిందీ బిగ్ బాస్ విన్నర్ ఎల్విష్ కుమార్ కూడా పట్టుబడ్డారు. నాగుపాము, కట్లపాము, త్రాచుపాము, కొండ చిలువలను పట్టుకొచ్చి లైవ్ లోనే వాటి నుంచి విషయం సేకరించి దాన్ని మందులో కలిపి సేవిస్తున్నట్లు గుర్తించారు. ఈ పార్టీలో కొన్ని పాములను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నోటితో సేవించి అది అరిగి మత్తులోకి దిగడానికి టైం పడుతుండటంతో నేరుగా ఇంజెక్షన్ ద్వారా నరాల్లోకి డ్రగ్స్ ఎక్కించుకునే పద్ధతి కూడా వచ్చింది. ఇక రేవ్ పార్టీలో ఫుల్లుగా తాగి ఉండడమే పని. అక్కడున్నంతసేపు ఫుల్ మత్తులో ఉంటారు. అలా ఉండడానికి కావలసిన డ్రగ్స్ అందిస్తారు. ఏమి చేస్తున్నారో కూడా తెలియనంతగా ఒళ్లు మరిచిపోయి ప్రవర్తించి అంత మత్తులో ఊగుతారు. రేవ్ పార్టీలకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ అంటూ ఏమి ఉండకపోయినా పలచటి, కురచటి అంటే ట్రాన్స్పరెంట్ అండ్ షార్ట్ దుస్తులు ధరించాలని అనధికార నియమం ఉంది. డ్రెస్సులు పొరలుగా కాకుండా ఒకటే పొరతో ఉండాలి. అక్కడికి వచ్చేదే స్వేచ్ఛను అనుభవించడానికి కాబట్టి బట్టల్లో శరీరాలను బంధించేవద్దని సూక్తులుంటాయి. సూట్లు, బూట్లు వేసుకొచ్చే వారిని, చీరలు, చుడిదార్లు ధరించే వారిని అక్కడ కల్చర్ తెలియని వారిగా చూస్తారు. రేవ్ పార్టీకి వచ్చేవారు కుటుంబ సభ్యులను వెంట తీసుకురావద్దు.
అతిథులకు లొకేషన్ షేర్ చేసి ఈవెంట్ జరిగే ప్రదేశానికి రమ్మని చెప్పరు. కేవలం నగరం పేరు మాత్రమే చెబుతారు. ఏ నగరంలో అయితే రేవ్ పార్టీ జరుగుతుందో ఆ నగరంలోని ఓ అడ్డాకు అతిథులు చేరుకోవాలి. అక్కడి నుంచి రేవ్ పార్టీ నిర్వాహకులే స్వంత వాహనాలు సమకూర్చి తీసుకెళ్తారు. అంతా కోడ్ లాంగ్వేజ్ లోనే జరుగుతుంది. చాలా రేవ్ పార్టీలో అర్ధరాత్రి దాటాక తెల్లవారుజామున న్యూడ్ డాన్సులు జరుగుతాయి. అతిథులు నగ్నంగా డాన్సులు వేసి జుగుప్సాకరమైన వినోదం ఉంటుంది. అతిథులను అలరించడానికి కొందరు నిర్వాహకులు థాయిలాండ్ సహా వివిధ దేశాల నుంచి అందమైన భామలను రప్పిస్తారు. సినిమా తారలు, టీవీ నటులు కూడా డాన్సర్లుగా మారి వీణుల విందు చేస్తారు. వారితో కలిసి అతిథులు ఆడి పాడతారు. రేవ్ పార్టీలలో భాగంగానే విచ్చలవిడి శృంగారం కూడా జరుగుతుందని అనేక సందర్భాల్లో తేలింది. సంపాదించేది ఎవరి కోసం? ఎంతో కాలం బతకడానికి భూమి మీదకి వచ్చామా? బతుకున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. కట్టుబాట్లు, సంప్రదాయాలు అంటూ మడికట్టుకు కూర్చోవాలా? యూరోపియన్లు, అమెరికన్లు లేని హద్దులు మనకెందుకు అనుకునేవారే ఎక్కువగా ఈ రేవ్ పార్టీలను ఎంజాయ్ చేస్తారు. రేవ్ పార్టీలకు వెళ్లే వారిని ప్లర్ గ్రూప్ మెంబర్స్ అని కూడా పిలుస్తారు. ఇంగ్లీష్ పొడి అక్షరాల్లో PLUR అంటే పీస్, లవ్, యూనిటీ, రెస్పెక్ట్ అని అర్థం. అంటే తమకు తాము శాంతికాముకులమని, ప్రేమ మనసు ఉన్నవారమని, ఐక్యత కోరుకునేవారమని, పరస్పరం గౌరవించుకునేవారమని చెప్పుకుంటారు. రేవ్ పార్టీలు నిర్వహించడం అందరి వల్ల అయ్యే పని కాదు. కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి. 50 మందితో రేవ్ పార్టీ నిర్వహించాలంటే కనీసం 50 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కొందరు బడాబాబులు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అతిథులకు స్పెషల్ ఫ్లైట్ సౌకర్యం కల్పించి మరీ రేవ్ పార్టీలకు పిలుచుకుంటారు. పేరు ప్రఖ్యాతలతో పాటు డబ్బున బడాబాబులు జల్సా కోసం చేసే విచ్చలవిడి పార్టీని రేవ్ పార్టీ. మన నగరాల్లో కనిపించే పబ్ కల్చర్ తర్వాత దశ అన్నమాట.